నార్మల్ గా ఇప్పుడు కస్టమర్స్ కి అంటే సైబర్ క్రైమ్ లో అందరికి డబ్బులు పోతున్నాయి. అంటే ఎంత చెప్పనియండి, ఈవెన్ మీ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఉంటాయి. అంటే ఏం చేయలేని పరిస్థితి. అంటే ఈవెన్ లక్షలు లక్షలు అట్లా ఒక సింగిల్ లాక్స్ ఆఫ్ రూపీస్ అంటే సమ్వేర్ ఎక్కడో ఆ గ్రీడీనెస్ వల్లనో మరి ఈజీ మనీ వల్లనో ఎంతో చదువుకొని మీరందరూ ఎంప్లాయీస్ అయితే పడిచేటప్పుడు దయచేసి ఒకసారి ప్రాపర్ గా చెక్ చేసుకోమని అడుగుతున్నాం. ఎవరైనా అంటే మరి మీ దాన్ని ఎట్లా చెప్పాలంటే అంటే మీరు వెరిఫై చేసుకునే మెజర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో నాకైతే తెలీదు. బట్ ఇంకొకసారి థరోగా మీ అకౌంట్ హోల్డర్స్ అందరినీ కూడా మీరు వెరిఫై చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ ఉన్న వాటిల్లో కూడా మరి మీకు ఇప్పుడు ఒకవేళ ట్రాన్సాక్షన్స్ మీకు ఏమైనా సస్పీషియస్ ఉంటారు, మీరు ఐడెంటిఫై చేయగలరండి? నా డౌట్. నుంచి మనం ఎట్లాగైనా కంట్రోల్ చేయగలమా? మెయిన్ ఏంటంటే బ్యాంక్ సైడ్ నుంచి అక్యూజ్డ్ ని పట్టుకోగలమా? సో మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు కేవైసీ ఏదో మీరు ఎలా తీసుకుంటారో తెలీదు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక బ్యాంక్కి వెళ్ళి వెరిఫై చేసేటప్పటికి ఖచ్చితంగా అది ఫేక్ అడ్రస్ అని బయటపడుతుంది. సో బట్ సో మీరు ఎంత స్ట్రాంగ్ గా వెరిఫై చేసి వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నారో మరి అదైతే మరి దీన్ని బట్టి తెలుసుకోవాలి. అంటే మీరు కూడా ఇంకొకసారి చెక్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకనంటే సో మనం ఎంత ఇది చేసినా కూడా సో ఓకే అంటే ఇప్పుడు అన్నీ మీరు షేర్ చేయాలనే రూల్ ఏమి ఉండదు. సో కొన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అకౌంట్ లో సపోజ్ సేవింగ్స్ అకౌంట్ లో ఎక్కువ ఉంటే అటువంటి కస్టమర్స్ కి ఇంకా అవేర్నెస్ కల్పించాలంటే మేబీ అది ఫీజిబుల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అండ్ ఆ డీటెయిల్స్ కూడా తీయకపోవచ్చు. సో ఏదైనా ఫీజిబిలిటీ ఉన్నంత వరకు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అటువంటి సస్పీషియస్ అకౌంట్ హోల్డర్స్ ఇది ఎందుకో సస్పీషియస్ ఉంది పర్సన్ ఇన్ని రోజులు ఎప్పుడు లేదు సడన్ గా డబ్బులు లేకపోతే ఒక్కసారిగా డబ్బులు డిడక్ట్ అయితే ఇలాంటివి కూడా చెక్ చేస్తారా మీరు? ఓకే. సో అప్పుడు ఎటువంటి సస్పీషియస్ యాక్టివిటీ ఒక అకౌంట్ లో ఉన్నా కూడా లేదు ఇది ఏమైనా సైబర్ క్రైమ్ అయిండొచ్చేమో అన్నట్టు మీకు ఏదైనా ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీకు అది మా నోటీస్కి అయితే తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ ఎలా చేస్తున్నారంటే ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టకపోవచ్చు, ఏమో అసలు కొన్ని అనామకులు అట్లాంటి ఫార్మర్స్ ఉంటారు, ఏం తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ అకౌంట్స్ ఓపెన్